శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్పై టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. తులారాశి వారికి సంబంధించి మే నెలలో మొదటి పక్షం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వారికి సంబంధించి ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం వలన ద్వితీయ లాభ స్థానానికి సంబంధించి ఏమన్నా ఇబ్బందులు ఉంటాయి. ఓవరాల్ గా చూసుకుంటే 12వ స్థానం అంటే వ్యయ స్థానంలో ఏమీ లేవు, ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో ఏమీ లేవు, పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం, అలాగే 6వ స్థానంలో కుజ శని యొక్క సంచారం అనేటువంటిది ఉంది. అలాగే సప్తమ స్థానంలో బుధాదిత్య యోగం, అలాగే అష్టమంలో శుక్రుడు అంటే సప్తమాధిపతి అష్టమంలో స్వక్షేత్రంలో ఉన్నాడు, అలాగే 9వ స్థానంలో గురువు. ఈ గ్రహ కలయిక వలన ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి నా ఉద్దేశం విద్యార్థులకి గృహిణులకి ఎలా ఉండబోతుంది అని ఇప్పుడు తెలుసుకుందాం. విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే గురువు ఉన్నటువంటి స్థానం వీరికి చాలా అనుకూలమైనటువంటిది కాబట్టి విద్య అలాగే విద్యార్థులకు సంబంధించి తీసుకునేటువంటి తర్వాత కాలంలో తీసుకునే నిర్ణయాలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా కలిసి వచ్చేటువంటివే. తర్వాతకి గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే గృహిణులు ఎవరైతే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరినీ కనుక్కొని ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. అంత బాగానే ఉంటుంది, కానీ ఆచరణలోకి వెళ్ళేసరికి ఏదో చిన్నపాటి తప్పు వల్ల చాలా పెద్ద ప్రమాదం జరగవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే ఉద్యోగస్తులు కూడా గురుగ్రహ సంభావిత బుధగ్రహ సంభావిత కాబట్టి సప్తమంలో బుధుడు, అలాగే నవమస్థానమునందు ఉన్నటువంటి గురువు వలన లాభమే తప్ప నష్టం లేదు. పట్టిందల్లా చేకూరాల్సినటువంటి పనులల్లా కూడా విజయం సాధిస్తారు. అంతా అద్భుతంగా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారికి సంబంధించి 6వ స్థానంలో ఉన్నటువంటి సూర్యుని వల్ల విశేషమైనటువంటి లాభం ఉంటుంది. అంటే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి సప్తమంలో ఉన్నటువంటి సూర్యుడు బుధుడు కూడా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నారు. దాని వలన ఎవరైతే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వ్యాపారానికి అధిపతి బుధుడు కాబట్టి అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎవరైతే హోటల్ ఇండస్ట్రీలో ఉన్నారో రాజకీయాల్లో ఉన్నారో వారికి మాత్రం కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. డైవర్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 15 రోజుల్లో గనక మీరు వాటికి సంబంధించి వెళ్తే అవ్వదు. ఈ 15 రోజుల తర్వాతకి ఎటువంటి ప్రయత్నాలు చేసినా అద్భుతంగా గోచరిస్తుంది. వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వివాహానికి సంబంధించి గురుబలం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా లాభాపేక్ష లేకుండా ఎవరైతే మనుషులు మీ వెంటే ఉంటూ చెబుతారో వారి మాట వినండి. వాళ్ళు చాలా జెన్యూన్ గా మీకు సంబంధాలు తెస్తూ ఉంటారు. అనవసరంగా అపార్థం చేసుకోకండి. అలాగే రైతులకు సంబంధించిన విషయానికి వస్తే 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు రైతులకు కూడా మంచి లాభం చేకూరుస్తాడు. ఓవరాల్ గా ఈ గ్రహ సంచారాలన్నీ కూడా చూసుకుంటే 12లో అంటే వ్యయ స్థానంలో ఏ గ్రహ సంచారం లేదు, ద్వితీయంలో ఇబ్బందికరమైన గ్రహాలు లేవు, తృతీయంలో ఎటువంటి గ్రహాలు లేవు, చతుర్థంలో లేవు. ఆల్మోస్ట్ ఉన్న గ్రహాలలో ఇబ్బందికరమైనటువంటి సప్తమంలో ఉన్నటువంటి గురువు, అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా అంతగా ఏం లేదు. సప్తమంలో ఉన్నటువంటి గురువు, పంచమంలో ఉన్నటువంటి రాహు వీరిద్దరి వల్ల మాత్రమే ఇబ్బందులు. కాబట్టి మనుషుల్ని నమ్మి మోసపోతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏవైనా సరే వ్యసనానికి మాత్రం లోటు కాకుండా ఉండండి. అలాగే ఇవన్నిటి నుండి బయటపడాలంటే ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ నెలలో మనం ఎలాంటి రెమెడీస్ చేయాలి, ఏ గ్రహానికి పూజ చేయాలి, ఏ దేవతార్చన చేయాలి, ఏ దీపారాధన చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైశాఖ మాసం విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, దుర్గా దేవతకి, అలాగే దక్షిణామూర్తికి సంబంధించి కుజగ్రహ బృహస్పతి గ్రహానికి సంబంధించినటువంటి నెలగా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి విశేషంగా ఈ యొక్క 15 రోజుల నుంచి 30 రోజుల వరకు కూడా ఈ మాసం అంతా కూడా ప్రతి మంగళవారం నాడు కూడా దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఎందుకంటే సుబ్రహ్మణ్య ఆలయాలు అన్ని చోట్ల ఉండవు కాబట్టి ఆంజనేయ స్వామి ఆలయం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ నెలలో వచ్చేటువంటి మంగళవారం నుండి ప్రారంభించి ఒక 11 మంగళవారాల పాటు ప్రతి వారము కూడా 700 గ్రాముల కందిపప్పును ఆంజనేయ స్వామికి లేదా సుబ్రహ్మణ్యుడి దగ్గర దానంగా ఇవ్వండి. అది ఎర్ర కందిపప్పు అయితే ఇంకా మంచిది, ఎర్రటి వస్త్రంలో పెట్టి ఇవ్వండి. దీని వలన ఎవరికైనా కుజదోష సంభావిత దోషములు ఉంటే పోతాయి. ఇంకా మీకు ఓపిక ఉంది అనుకుంటే ఈ వైశాఖ మాసంలో ఎవరన్నా ఒక బ్రాహ్మడి చేతికి
డైరెక్ట్ గా ఆయన కట్టుకునే వీలుగా ఉండేటువంటి ఎర్ర రంగు వస్త్రము అంటే ఎర్ర రంగు పంచలో 7 కేజీల కందిపప్పు పెట్టి తోచిన దక్షిణ పెట్టేసి మీ లగ్నం నుంచి ఎన్నో స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పాలి. లగ్నే సప్తమ స్థానే కుజగ్రహ సంభావిత లేదా లగ్నే ద్వితీయ స్థానే లగ్నస్థానే అని చెప్పాలి క్లియర్ గా. అలా చెప్పి కుజగ్రహ సంచార దోష పీడిత నివారణ సిద్ధ్యర్థం ఆడకధాన్యం దానం తుభ్యం సంప్రతతే నమమ అని చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల కుజగ్రహ సంభావిత దోషం పోతుంది. అదేది పెద్ద ఇది కాదు, ఇంత సింపుల్ గా ఇవి చేసుకుంటే సరిపోతుంది. ఇక బృహస్పతి గ్రహానికి సంబంధించి పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు చేయాల్సినటువంటి రెమెడీ ఇది. ఏం చేయాలండి అనంటే, మీ యొక్క పిల్లలు బాగుండాలి, ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రావాలి, చదువు సరిగ్గా చదవని పిల్లలకు చదువు బాగా రావాలి, పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు జరగాలి అని చెప్పి 5 వారాల పాటు ఈ వైశాఖ మాసంలో ఉన్న ఏదో ఒక గురువారం నాడు ప్రారంభించి 5 వారాల పాటు ప్రతి బుధవారం సాయంత్రం 110 శనగలు నానబెట్టండి. కాస్త దొడ్డుగా ఉండే శనగలు నానబెట్టండి. ఆ శనగలతో పాటు ఒక చిటికెడు పసుపు వేసి వీలైతే గోపంచకం వేసి నానబెట్టేసి గురువారం రోజు పొద్దున్నే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూది దారంతో ఆ 110 శనగల్ని కూడా గుచ్చి ఒక దండగా చేసి నవగ్రహాలలో ఉండేటువంటి బృహస్పతి గ్రహం మెడలో వేయండి. వేసి స్వర్ణ వర్ణం అంటే ఎల్లో ఆర్ గోల్డ్ కలర్ క్లాత్ ఏదన్నా స్వామివారికి కప్పండి. అలాగే దీపారాధన కూడా చేయండి. మంగళవారం నాడు కుజుడి దగ్గర ఎర్రటి వత్తితో అంటే కాసంత నెయ్యి వేసి వత్తి తయారు చేస్తే కుంకుమ వేసి ఇలా తిప్పితే ఎర్రటి వత్తి అవుతుంది. కాబట్టి ఎర్రటి వత్తితో, లేదా గురువారం నాడైతే పసుపు వేసి వత్తిలో తిప్పితే పసుపు వర్ణంలో ఉన్న వత్తితో, ఈ ఎర్రటి వత్తినేమో మంగళవారం నాడు సంపెంగ నూనె వేసి లేదా మీకు విప్ప నూనె వేసి దీపారాధన చేస్తే మంచిది. అదే బృహస్పతికి మాత్రం స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మంచి సత్ఫలితాలు పొందుతారు. ఇక 11 ప్రదక్షిణాలు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యుడికి లేదా కుజగ్రహానికి లేదా జంటనాగులకి సూర్యాస్తమయం కాక మునుపు దేవాలయాలలో ఉన్నటువంటి రావి చెట్టు వేప చెట్టు కింద ఉన్నటువంటి జంటనాగులకు ప్రదక్షిణ చేయాలి. ఎన్ని చేయాలి? 11 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే ఈ యొక్క బృహస్పతి గ్రహానికి సంబంధించి దక్షిణామూర్తి స్తోత్రం చదవడం కూడా మంచిది. శుక్రవారాల నాడు అమ్మవారి కుంకుమార్చనలు చేస్తే మంచిది. ఏంటంటే ఇన్ని చెప్తున్నారంటే మనకు ఉన్నటువంటి ఇబ్బంది స్థాయిని బట్టి మీరు ఈ పనులు చేసుకోవడం మంచిది. కుజదోష నివారణకు చెప్పేశాం. బృహస్పతి అంటే గురుబలం అనేటువంటిది పెరగాలంటే బృహస్పతి గ్రహానికి గురుగ్రహానికి వేయాలని చెప్పాం. అది కూడా గురువారం నాడు గురు హోరాకాలం 7:20 లోపు వస్తుంది, అప్పుడే చేయాలి. మరి శుక్రగ్రహానికి సంబంధించి అమ్మవారి కుంకుమార్చన చాలు. అలాగే మీకు దక్షిణామూర్తి స్తోత్రం చదివితే కూడా మంచిది. కుజగ్రహానికి సంబంధించి కూడా చెప్పుకున్నాం. ఇలా చేయడం వలన ఈ వైశాఖ మాసంలో విశేష సత్ఫలితాలు పొందవచ్చు. ఇవన్నీ కూడా మనము గోచార రీత్యా చెప్తున్నామండి. అలా కాకుండా ఎవరికైనా పర్సనల్ గా మీ జాతకం కావాలి అనంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్ గా మీ జాతకం 60-70 పేజీల్లో మీకు పంపించి ఇప్పుడు నేను ఎలా అయితే రెమెడీస్ చెప్పానో అదే విధంగా చాలా సవివరంగా మీ చేత్తోని మీరే చేసుకునే విధంగా రెమెడీస్ లేదా అంతకు మించి ఇబ్బంది ఉంటే దానికి తగ్గటువంటి హోమాలను సజెస్ట్ చేయడం జరుగుతుంది. అవి కూడా నా దగ్గరే చేయించుకోవాలని కాదు, మీరు ఎక్కడైనా సరే చేయించుకోవచ్చు. త్రూ ప్రాపర్ ఛానల్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.